అధ్యాయము 6వ అధ్యాయము 66వ వచనం. ఇదేదో చురుసిక్స్ లాగా ఉందా? చురుసిక్స్ లాగా ఉందమ్మా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చిన్న మాట ప్రార్థన చేయాలి. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా సహాయకుడా దిగిరండి. ఈ మంచి సమయాన్ని మాకు దీవెనకరంగా మీరు మరిచి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. దేవా, ఏ సందర్భాన్నైనా గుడిగుండా నడిపించగలిగిన దేవుడు నీవే నాయన. ఒక సైనికుడు గురి చూడకయే విడిచినటువంటి ఒక బాణము ఆయన అనుకోకుండా గురి లేదేమీ లేదు, మరి స్పృహ లేకుండా దాన్ని వదిలేశాడు తండ్రి. కానీ దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేసి మరి తీసుకువెళ్ళి ఆహాబు ప్రాణాలు తీసే విధంగా గురుగుండా మీరు ఎలా నడిపించారు. నిజానికి మేము ఒక గమ్యం లేనటువంటి వ్యక్తులం. ఈ ప్రయాణపు యాత్రలో ఇంత దూరం ప్రయాణం చేశామంటే మీ కౌగిటి ఎత్తుకొని మీ చేతితో మమ్మల్ని పట్టుకొని ఇంతవరకు నడిపించారు కనుక మీకు స్తోత్రాలు, వందనాలు. దయతో ఈ సమయంలో నన్ను మమ్మల్ని దర్శించండి. మా భక్తి, మా తెలివి, ఇతరత్ర అన్నీ కూడా ఒక మహామేధావి ముందు ఒక చిన్నపిల్లోడు మాట్లాడినట్టుగానే ఉంటుంది ప్రభు. అల్పజ్ఞులు, బలహీనులు, తెలిసి తెలియని ఆ అజ్ఞానపు మాటలతోనే మహాభక్తులమని మురిసిపోయేటటువంటి ఒక అజ్ఞాన దశలో కూడా ఉన్నటువంటి వారు ప్రభు. జ్ఞానమై ఉన్న తండ్రి, దయతో మమ్మల్ని దర్శించండి. మాకు అవసరమైన కొద్ది మాటలు అనుగ్రహించండి. అయోగ్య దాసును చూడొద్దు నాయన. అలాగైతే మీరు మాట్లాడలేదు. చేరువచ్చిన నీ ప్రియులమైన మీ స్వరక్తి మెచ్చు కొనుక్కుని నీ బిడ్డలమైన మమ్మల్ని చూడండి. మా మీద కప్పబడిన యేసయ్యను చూడండి, మమ్మల్ని దర్శించండి. ఈ సమయానికి అవసరమైన మాటలు మీరు అందించి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని యేసునామమున ప్రార్థించి మీ చిత్తములో ఉన్న విన్నపాలను స్వతంత్రించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక కాలగణన అనే దానిని పరిచయం చేస్తున్నారు. అప్పటి నుండి క్రైస్తవునికి 2 కాలఘట్టములు ఉన్నవి, గతము, ప్రస్తుతము అనేది. గతకాలమంతా సమాధి చేయబడింది బాప్తిస్మపు దినము నాడు. ప్రస్తుతం అనబడినటువంటి ఇప్పటి కాలము అనే దానితో ప్రారంభమైంది మన జీవితం. అలాగే దాటి వెళ్తున్న ప్రతిసారి అప్పుడు అనే అనుభవాలు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటాం. అప్పుడు అనే అనుభవాలు. వీళ్ళారా, ఏదైతే ఒక నూతన క్రొత్త అనుభవం అనేది మన జీవితాల్లో మనకు ఏర్పడుతుందో, ఏ క్రొత్త సిచ్యువేషన్ అనేది మనం ఫేస్ చేస్తామో ప్రియులారా, అది ఒకవేళ మెమరబుల్గా మనకేది పాఠం నేర్పించేదానికై ఉంటే ఆ సందర్భాన్ని కూడా దేవుడు పరిచయం చేయడం అనేటువంటి ఆనవాయితీ ఉన్నది. యేసయ్య తన శిష్యులు ఆయన చేస్తున్న పరిచర్య అది యథాతథంగా ముందుకు సాగుతూ ఉండగా ఒక ప్రత్యేక సందర్భాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. అనుకోకుండా ఒక ప్రత్యేక సందర్భం అక్కడ ఏర్పడింది. అప్పటి నుండి అనే ఒక ప్రత్యేక కాలము నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసేవారు ఎవరంటే శిష్యులు. అందరూ కాదు కానీ అనేకులు. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అస్సలు వెనక్కి తిరిగి రాని లేదా. అసలు యేసయ్యను వెంబడించే వారిని అసలు పిలిపేంటి చెప్పండి. భూదిగంతముల వరకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త జనులకు సువార్త ప్రకటించి మరి నమ్మిన వారు రక్షణ పొందే విధంగా బాప్తిస్మం ఇవ్వండి అని ఏమండి సమస్త జనులను ఏం చేయండి, శిష్యులుగా చేయండి అన్నారు.
శిష్యులు అంటేనే దాదాపు దాని అర్థం ఏంటి? 100% యేసయ్యతో సమాధానపడి యేసును వెంబడించి యేసయ్య ఇంటిలోకి వచ్చినటువంటి వారు. ఎవరైతే యేసును అంగీకరిస్తున్నారో వారికి అందరికి ఏం పేరు పెట్టచ్చు? శిష్యులు. సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి కదండి. ఇది యూనివర్సల్, ప్రతి భక్తునికి ఇవ్వబడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని. ఇప్పుడు శిష్యులలోనే అనేక మంది వెనక్కి తీశారంట. కొంత తీశారు, మళ్ళీ వెనక్కి వస్తే మంచిది కదా. ఒక్కరు మళ్ళీ అసలు వెనక్కి రాలేదు, మళ్ళీ అసలు వెంబడించని అనేకులు అన్నారు. ఎవరి అనేకులు అని ఒకవేళ ఆలోచన చేస్తే ప్రియులారా, ఎంతోమంది వెంబడిస్తున్న ఒక ప్రత్యేకమైనటువంటి లెక్క దేవునికంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే వేల కొలది మంది, వందల కొలది మంది యేసయ్య దగ్గరికి వెంబడిస్తున్నారు. కానీ మనుషులమైతే మనిషిగా మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం మభ్యపడవచ్చు, కానీ యేసయ్యని మభ్యపెట్టగలమా? లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపి, ఆ పంపింది ఎందుకండి? కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది, కనుక మీరు వెళ్ళండి, పని చేయండి అని బాధ్యత అప్పగించాడు. ఎంతమంది వీళ్ళు? 70 మంది. 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి మాకు అని చెప్పినప్పుడు, ప్రియులారా, అంటే దయ్యాలు లోపడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా దానికి ఉన్న కారణమే దయ్యపు ఆత్మ. నడుము వంగిన స్త్రీకి ఒక ఆత్మ పట్టుకుంది. ఆ దయ్యం పట్టుకుంటే ఆరోగ్యవంతుడైన, బలవంతుడైన, కండలు తిరిగిన వ్యక్తి అయినా సడన్ ఏమైపోద్ది? నడుము వంగిపోద్ది. ఏ ఫ్యాక్ట్ అనేది అక్కడ కనిపించింది. మోగా చెవిటి అనే ఆత్మను యేసయ్య పొమ్మన్న తర్వాత ఆ 4 సడలింది, స్పష్టంగా వింటూ మాట్లాడగలుగుతున్నారు. అంటే మోగా చెవిటి కలిగి ఉన్నటువంటి ఒక దురాత్మ ఉన్నది, నడుము వంచే దురాత్మ ఉన్నది, యాక్సిడెంట్లు చేసే దురాత్మలు ఉన్నవి, అనారోగ్యాలు కలిగించే దురాత్మలు ఉన్నవి, ఆర్థిక ఇబ్బందులు కలిగించే దురాత్మలు ఉన్నవి. మనిషి జీవితంలో ఏ సమస్య వచ్చినా దాని వెనక ఎవరు పనిచేస్తారు? దురాత్మ. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, ఏవో కొన్ని బలహీనతలు, రోగాలు వస్తే ట్యాబ్లెట్ వేస్తాను, కానీ సమస్య వచ్చేటప్పుడు దాని వెనకాల వీడు పని చేస్తాడు, వీడి ట్యాబ్లెట్ కూడా పని చేస్తుంది అనుకుంటాను. ఏం పని చేస్తుందంట? ట్యాబ్లెట్ కూడా ఎందుకు పని చేస్తుందంటే దేవుని జ్ఞానంతో మెడిసిన్ తయారైంది కదా, ఆ రకంగా కూడా. అంటే మనసులో అలాగ ఆలోచన చేస్తుంది. కనుక దయ్యములు లోపడుచున్నవంటే అర్థం ఏంటి? దయ్యముల ద్వారా ఎవరెవరికి ఏ విధమైన సమస్య ఎక్కడ ఉన్నదో యేసునామమును వీరెళ్ళి ఉచ్చాటన చేసి అక్కడ ప్రార్థన చేయగానే అక్కడ ఏం జరుగుతుంది? విడుదల కలుగుతుంది, స్వస్థతలు జరుగుతుంది, ఎన్నెన్నో కార్యాలు. వారు వచ్చినప్పుడు వారు సంతోషం చూసి చెబితే యేసయ్య అన్నారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని పాములను, త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నది. శత్రువు బలము కొంతటి మీదక అంతటి మీదక అంటే అర్థం ఏంటి? వాడికి ఎంత బలం ఉన్నా బలవంతుడి మీద అధికారం ఎవరు ఇచ్చారంట? ఎవరికి ఇచ్చారు? శిష్యులకు. ఎవరి శిష్యులు? 70 మంది శిష్యులు. ఎవరి శిష్యులు? 70 మంది శిష్యులు. అంటే ఎంత శక్తిని, ఎంత ఏమండి దేవుడు ఇచ్చాను? శత్రు బలం అంతటి మీద అన్నారు కదా అని ఇంకొక మాట కూడా, ఇంకా మాట అన్నారు 20లో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక ఈ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని. సంతోషం ఎప్పుడు దాని మీద పెట్టండి. అంటే మన ద్వారా అద్భుతాలు జరగవచ్చు, మంచి ప్రసంగాలు చెప్పవచ్చు, మన ద్వారా కొన్ని ఆత్మ రక్షణ పొందవచ్చు, మనం దేవుని పనిలో చాలా సహకారులుగా ఉండి ఎంతో సపోర్ట్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం బ్యాలెన్సింగ్గా ఏం చూడాలో తెలుసా? ఏమ్మా బ్యాలెన్సింగ్ అంటే అక్కడ ఇక్కడ కూడా సరితూకంగా చూసుకోవాలి. ఏం చూడాలన్నాను?
మీ ద్వారా అద్భుతాలు నా నామమును బట్టి జరుగుతున్నవా? ఇంకొకట అలా ఎందుకు జరుగుతున్నావంటే ఆ శక్తి ప్రభావాన్ని ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. వాడు దుష్టుడైన సాతాను శక్తి అంతటి మీదకి మీకు అధికారం ఇచ్చి వాడి బలమంతటి మీదకి అని చెప్పి మీరు బ్యాలెన్సింగ్గా ఒకటి చూడండి. దేన్ని చూడండి? జీవగ్రంథములో మీ పేర్లు. అంటే ప్రియులారా, పనిలో మనము దృష్టి పెట్టి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్య పెట్టామనుకోండి, జీవగ్రంథంలో పేర్లు తుడుపు పెట్టబడే అవకాశం కూడా. అలాగే తుడుపు పెట్టబడిన కారణాలు ఉన్నవి కనుకనే ఇస్కరియోతు యోధా పేరు ఏం చేయబడింది? దేవుని దగ్గర కూడా మంచి అరైజలు ఉందన్నమాట. ముందే రాసిన పేర్లు చక్కగా తుడిచేసి కొత్త పేరు నీట్గా మనం తుడిస్తే పేపర్ కూడా ఏమవుతుందండి, కొంచెం పైన లేయర్లు వేసుకోవాలి. దేవుడి దగ్గర ఉన్న ఎరైజర్తో తుడిస్తే ఎలాగో లేయర్ అలాగే ఉంటుంది. ఏమండి? కనుక బ్యాలెన్సింగ్ అన్నమాట. వ్యక్తిగత జీవితము ప్లస్ నీ బాధ్యత బ్యాలెన్స్ చూసుకో. బాగున్నాను కదని పని మానేసావా? బహుమానానికి పాత్రుడుగా మంచిగా పని చేస్తున్నానని చెప్పేసి వ్యక్తిగత శ్రద్ధ నిర్లక్ష్య పెట్టావా? మొదటికే మోసం. కనుక జాగ్రత్త. నీ ద్వారా ఈ కార్యాలు నేను ఇచ్చినటువంటి శక్తిని బట్టి జరుగుతుంది. సంతోషిస్తూనే కృతజ్ఞత చెల్లిస్తూ బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కడ పెట్టండి? జీవగ్రంథములో మీ పేర్లు ఉన్నావు కదా, అందరూ బట్టి సంతోషించండి. అంటే మనం ఎప్పుడైనా ఇష్టమైనవి ఏమైనా దాచుకుంటే అప్పుడప్పుడు తీసి చూస్తాం కదా, మనకు నచ్చిన వాటిని చూస్తాం కదా, నచ్చిన వ్యక్తులను చూస్తాం కదా. అప్పుడప్పుడు మనం దృష్టి పెట్టి చూడాల్సింది ఏంటో తెలుసా? ఒక నిరీక్షణతో కూడిన సజీవ నిరీక్షణతో కూడినటువంటి స్పష్టత. నేను ఈనాటికి పదిలంగా దేవుని జీవగ్రంథంలో ఉన్నాను. అది ఎప్పుడు కోల్పోకూడదు అనమాట. ఆ రక్షణ ఆనందం దాని ద్వారా కలుగుతుంది. దేవుని స్తోత్రం. చేసే కార్యాలను బట్టి ఆల్రెడీ సమాజంలో మనకు ఒకటి వచ్చేస్తుంది. కానీ నీకు నిండు లోపల బయట ధైర్యం కలగాలంటే దేన్ని బట్టి వస్తుంది? రక్షణానందాన్ని బట్టి. రక్షణానందం ఎప్పుడు ఉంటుంది? వ్యక్తిగత జీవిత విషయం అనేది పక్కాగా ఉండింది అనుకోండి, ఇతరత్ర లేకపోయినా ఎవడు పొగడకపోయినా మన సంబంధం లేదు. పనుల మీద దృష్టి పెట్టి వ్యక్తిగత జీవితాన్ని నష్టపరచుకోకుండా రెండు బ్యాలెన్స్ అక్కడ చేయమని చెప్పకనే దేవుడు ఒక హెచ్చరిక చేశారు. అనేకులైన శిష్యులు మరల వెంబడింపలేదంటే మనం చదువుకున్నటువంటి యోహాను సువార్తలు మళ్ళీ ఒకసారి వద్దాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 52 చూద్దాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించారు. వీళ్ళు ఇంక బయట ఉన్న ప్రజలు వ్యక్తులు పక్కన పెట్టేయండి, ఇంకంతే. వీళ్ళకి ఎంతసేపు ఎట్లాంటి లక్షణం చెప్పండి. మనం నేర్చుకుందాం మార్చుకుందామనే మైండ్ కాదు. మన సత్తా చూద్దాం, ఏమాత్రం తెలుసు, ఎక్కడ దొరుకుతాడో, ఏ రకంగా లాభ చేద్దాం, ఇది వాళ్ళ పరిస్థితి. కానీ 60వ వచనంలో ఎవరు? ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారు. ఆ అనేకులే ఇప్పుడు మనం చదువుకున్న 666 దగ్గర ఏమైపోయారండి? అస్సలు వెనక్కి రానే లేదు. ఏమండి? అస్సలు వెనక్కి రాలేదంట. అంటే మరి వచ్చిన వారు ఎవరు అని ఒకవేళ ఆలోచన చేశామనుకోండి 67 నుంచి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఎంతమందిని అడిగాను? 12 మందిని. వీళ్ళు మినహా ఇదిగోండి ఏసై క్యాలిక్యులేషన్లో 70 ఆయనకు తెలుసు. సమాజానికి ఏం తెలుసు? ఎన్ని వేల మంది వచ్చారో తెలుసా? ఎన్ని వందల మంది వచ్చారో తెలుసా? వీళ్ళందరూ ఏసై బిడ్డలే, వీళ్ళందరూ ఏసై. కానీ ఏసైకు పక్కాగా తెలుసు, ఓ 12 మంది ఓ ప్రత్యేక గుంపు అపోస్తలుడు. ఇంకో ఈ మెజారిటీ సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు అవసరాల కొరకు, ఆహారం కొరకు, ఏదో తాత్కాలిక మేలు కొరకు వచ్చినటువంటి గుంపులు కొంతమంది. అందులో పర్వాలేదు, బెటర్గా కనిపించారు ఇంకొక 70 మంది. ఈ అనేకులైనటువంటి 70 మంది అడ్రస్ లేదు. కానీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వేసే వీళ్ళని కూడా అడిగారు, ఏం బాబు మీరు కూడా ఉంటారా వెళ్ళిపోతారా అని అన్నప్పుడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? కలుపుకొని మాట్లాడుతున్నాడు ఆయన. 12 మందిని కలుపుకొని, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటే అర్థం ఏంటి?
మిమ్మల్ని చూస్తూ బ్రతికేయగలం, మీరు మాట్లాడితే బ్రతికేస్తాం. అసలు వాళ్ళు వచ్చింది ఎట్లా వచ్చారు? సమస్తమును విడిచిపెట్టి వచ్చారు. ఏమండి, ఈ శిష్యుల గుంపులలో కూడా వీళ్ళు ఎందుకు ఇంత ప్రత్యేకమంటే, మిగతా శిష్యులు అన్ని రాగబంధాలతో యేసును వెంబడిస్తున్నారేమో, వీళ్ళు అట్లా కాదు. ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం కదా, మాకు లాభం ఏంటని పేతురు గారు అడిగిన సందర్భం మనకు తెలుసు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని నేను కాదు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో ఆయనతో ఏమని చెప్తారండి? మేమందరము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఇప్పుడు దీన్ని ఇలాగే ఈ సూత్రాన్ని పై కాలిక్యులేషన్ ఈక్వేషన్ దగ్గర తీసుకువెళ్ళి ఆ విశ్వసించి నమ్మే దగ్గర వాళ్ళు పడిపోయారన్నమాట. ఓకేనా? మీకు కాలిక్యులేషన్ అర్థమైంది కదమ్మా? ఈ 12 మంది నిలవడానికి కారణం ఏంటంటే, విశ్వసించి మేము నమ్మి మిమ్మల్ని వెంబడిస్తున్నాము. వాళ్ళు ఎందుకు రాలిపోయారు చెప్పండి? యూదులంటే ప్రక్కన పెట్టేయండి, మిగతా 70 మంది ఎందుకు రాలిపోయారు? విశ్వసించి నమ్మే దగ్గర జారిపోయారు. ఇప్పుడు ఇంతవరకు ఇది ఉపోద్ఘాతం ప్రక్కన పెట్టి అసలు విశ్వాసం అంటే ఏంటనే దగ్గరికి వెళ్ళి చిన్న కొద్ది మాటలు విందాం. విశ్వాసపు యొక్క ప్రాధాన్యత, పని, ప్రాముఖ్యత ఏంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే మనకు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారంటేనే మూలకమైనటువంటి మూలాంశం ఏంటి మీలో నేను చూసింది? విశ్వాసము. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను ఏమండి, ఇందులో క్రియలు లేవు, ఏమి లేవు. జస్ట్ నువ్వేం చేసావు? విశ్వసించావు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము ఏమి చేశాను? దేవుని నమ్మాను. ఏమి చేశానంటండి? ఏమాత్రం ఖర్చు అవుతుంది? ఎంత చెమట ఎక్కొచ్చు? ఏం లాస్ ఉంది? దేవుని నమ్మాను. అది అతనికి ఏమి ఎలాగెంచబడను? ఏమి నీతి? ఎలాంటి నీతి అంట? గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6. అబ్రహాము దేవుని నమ్మాను. అది అతనికి ఎలాగెంచబడెను? ఎంచబడెను అంటే ఎంచబడినందున వచ్చిన ఎఫెక్ట్ ఏంటో తెలుసా? 7 చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఆయన విశ్వాస సంబంధే, కానీ తర్వాత వాళ్ళు పిల్లలు అయ్యారు కాబట్టి ఈయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడెను. ఎందుచేత ఎంచబడెను? అంత జస్ట్ నమ్మాను, నీతిమంతుడుగా ఎంచబడెను. అలా నమ్మినందుచేత అలాంటి విశ్వాసం కలిగిన వారందరిని ఏమి చేశాను? నీతిమంతులుగా ఎంచెను. రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయము 9 చదివే దగ్గర చూడండి 29. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. వీళ్ళెవరు? అన్యజనాంగాలు. అదివరకే దేవుని జనాంగాలు. 29 అమ్మ, క్రింద బాగా చూడాలి. 9:29 ఏమ్మా? అన్యజనాంగాలు అనేవారు వివక్షకు గురై బ్రతుకుతున్నటువంటి దినాల్లో అది వరకే కొన్ని లక్షల మంది దేవుని భక్తులు అనబడిన ఇశ్రాయేలు జనాంగం ఉంటూ ఉండగా
ఏమండి, ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, దేవునితో సహవాసం చేసి నడుస్తున్నారు వాళ్ళు. ఈ అన్ని జనాంగాలు ఎలా చూడండి, లాటరీ తగిలినట్లు. ఏదో లాటరీ 2 రూపాయలు టికెట్ తీస్తే 1 కోటి రూపాయలు తగిలినట్లు విశ్వసించిన అందరూ ఏమైపోయాను? నీతిమంతుడు. అంటే విశ్వాసము అనే ప్రయాస గొప్పదా చిన్నదా? దానిలో ఖర్చు లేదు, వ్యయ ప్రయాసలు లేవు. దానినే అన్నారు రోమా పత్రిక చూడండి, ఆ నమ్మకాన్ని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. పని చేయక అది మైండ్లో పెట్టుకున్నాం. పని చేయక. భక్తిహీనుని నీతిమంతుగా తీర్చు అని యందు. భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి? ఉండాల్సినంత కూడా లేదు. అలాంటి వాళ్ళని ఇప్పుడు పని పాటు లేదు, కష్టం లేదు, రూపాయి ఖర్చు లేదు, కష్టం లేదు. ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయంటే ఏవో ఉన్నాయి, కానీ అవి ఎందుకు పనికిరావన్నమాట. ఇప్పుడు ట్రైన్ ఎక్కేదాని కొరకు 150 రూపాయలు ఛార్జీ కావాలి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఎక్కిస్తాడు, ఎవడెక్కిస్తాడు? భక్తిహీనుడు ప్లస్ ఏం చేయలేదు, పని కూడా చేయలేదు. అలాంటి వాళ్ళని ఏం చేశాను? నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి. దేవుడు అంట ఒక పోర్ట్ఫోలియోలో ఉన్నారు ఆయన. దేవునికున్న పోర్ట్ఫోలియోలో ఒకటి ఏంటో తెలుసా? భక్తిహీనుడై ఉండి ఏ పని చేయకుండా ఉన్నవాడిని సహితము నీతిమంతునిగా ఏం చేస్తారంట? ఎలాగంట? ఈరోజు రక్షణ కొరకు రండి, ఈజీగా స్వర్గానికి తీసుకెళ్తుంది ఏసే పిలిస్తే ప్రజలు ఎందుకు నమ్మట్లేదు తెలుసా? వాళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు, ఎవరి సంగతి వాళ్ళకి. మేము ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని కాని పనులు మాలో ఇన్ని ఉంటాయి కదా, ఈయన ఫ్రీగా రక్షణ ఇస్తానంటాడేంటి? అలాగే అంత ఈజీగా రాదబ్బా. రక్తం చాలా కార్చాలి మనం. ఏదండి ఉలిపి గిలిపి కారాలన్నీ మాని చాలా ప్రయాసపడాలి. అబ్బే మనం తినమైన వాళ్ళమా? ఆయన చేసే సువార్త ఏంటంటే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్య జనంలో రండి, నీకేమిస్తాను? ఎలాగిస్తారంట? నమ్మడి చాలు, అంతే. ములిగి బయటకు వచ్చి బస్సు అంతే కేల్కత్తాం. అలాగలాగే మా సంగతి మాకు తెలియదేంటి అంటే మనకు ఎందుకు నమ్మకం కుదరట్లేదు? మనం మంచోళం కాదు. ఆ మాట ఇక్కడ అన్నారు ఆయన, ఒరే నువ్వు భక్తిహీనుడు, ఉండాల్సినంత లేదు, నువ్వు చేసే ప్రయాస వల్ల నువ్వు రక్షణ పొందలేవు. ఆ వెల నేను చెల్లించాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీకు రక్షణ ఇచ్చేదాని కొరకు పిలుస్తున్నాను రా. కాకపోతే ఒక్క కారణం చూస్తున్నారు, ఏంటది? విశ్వాసం. బాగుంది కదా ఇంతవరకు? ఇప్పుడు ఆ మాటే కదిపారు. ఇప్పుడు యోహాను సువార్తలు ఏమన్నారు ఈయన? పేతురు గారు ఏమండి, వాళ్ళందరి సంగతి ఏమో ప్రభువా యేసయ్యా, మేమైతే ఒక పని చేశాం. ఏం చేశాము? విశ్వసించి ఎరిగి ఉన్నామన్నారు. ఏంటంట? విశ్వసించి చదువుకోవడం ఎంత బాగుంది ఆ మాట, ఎంత ఈజీగా ఉంది. ఎందుకు అక్షరాలు తెలుసు కదా మనకి. విశ్వసించి ఎరిగి ఉన్నాను. ఇప్పుడు రివర్స్లో చెప్పనా, నువ్వు ఏదైనా దేవుని గురించి ఎరగాలి అంటే, ఏదైనా దేవుని గురించి నీకు తెలుసుకోవాలంటే, నీకు తెలియాలంటే, అంతకంటే ముందు నీకేముండాలి? ఇప్పుడు మొత్తం ఇది ఎలా తిరిగిపోయింది తెలుసు. ఇప్పుడు ఈజీ 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 అనేది ఇప్పుడు ఎలా మారిపోయింది తెలుసా? చాలా ప్రతిబంధకముగా మారిపోయింది. కొంచెం దృష్టి పెట్టండి. విశ్వసించి మేము ఏమి చేసితిమి? ఏమని ఎరిగి ఉన్నాము? నీవే దేవుని కుమారుడు అని, జీవము కలిగినటువంటి మాటలు నీ ద్వారా వస్తాయని నీ నమ్మితే మేము బ్రతికేస్తాం, మీ మాట వింటే బ్రతికేస్తామని మేమేం చేసాం? ముందు ఏం చేసాం? ముందు విశ్వసించాం. తర్వాత ఏం చేసాం? ఎరిగి ఉన్నాం. ఏమని ఎరిగి ఉన్నాం? దేవుడిని ఎరిగింది తర్వాత ముందా? ఆయన మాటలు మాత్రం బ్రతికిస్తాయనేది తర్వాత ముందా? తెలిసేది తర్వాత, తెలియకముందే, అర్థం కాకముందే, అగమ్య గోచరంగా ఉన్నప్పుడే, శూన్యంగా పరిస్థితి ఉండినప్పుడే, ఏ విధమైనటువంటి జవాబు అక్కడ దొరకనప్పుడే
ఈ ఉచితముగా నీతిమంతులైన వారిలో నుంచి ఒక క్వాలిటీ దేవుడు చూస్తున్నారు. విశ్వసిస్తారా లేదా? ఏంటంట? విశ్వాసం అనేది రక్షణ దినము నాడు ఈజీ. ఇప్పుడు అనబడినటువంటి ఒక కాలం మనకు ప్రారంభమైందనండి. ఇప్పుడు రక్షణ దినం మొదలుకొని అప్పటి కాలం అనేది ఒకటి ఉన్నది, ఇప్పుడు అనేది ఒకటి ఉన్నది రక్షణ దినం తర్వాత. కానీ ఇప్పటి నుంచి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని సంభవాలు మనకు ఎదురవుతాయి. అప్పుడప్పుడు మన జీవితాలు ఎదురైన సంభవాలలో యూదుల వలె తిరస్కరించకుండా, అన్య జనాంగాల వలె యేసయ్యను వదిలేయకుండా, మేము శిష్యులమే, మా ద్వారా అద్భుతాలు జరిగాయి, దేవుని శక్తి మొత్తం మాకు ఇచ్చారు అనే ఘనంగా సాక్ష్యాలు చెప్పుకున్న అనేకులైన 70 మంది శిష్యులైన జారిపోయారంటే కారణం ఏంటి చెప్పండి? విశ్వాసములో ఉన్న లోటుపాట్లే. విశ్వాసం అనేది ఈజీ కాదమ్మా. విశ్వాసం అంటేనే దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎక్కడ చేశారు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదట వచనం చదువుతాను చూడండి. విశ్వాసము అనున్నది 11:1 హెబ్రీ పత్రిక. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇలా చూడండి, అదృశ్యం అంటే అర్థం ఏంటి? కనిపించదు. కానీ యేసును నమ్ముకున్న భక్త జనాంగంలో ఒక వర్గం ఉన్నారు. యేసును వెంబడించే జనాంగం అందరి పేరు ఏం పేరు? విశ్వాసులే. అందరూ విశ్వాసులే. కానీ ఆ విశ్వాసులలో ఒక ప్రత్యేకమైన వర్గం ఉన్నది. వీరు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? దేవుడు చెప్పారు కనుక, లేఖనములో ఉన్న కనుక, బైబిల్లో చెప్పారు కనుక, ప్రవక్తల ద్వారా తెలియజేశారు కనుక. అలా కాదు బ్రదర్, ఇక్కడ చెయ్యి దాటిపోయిన పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ హాస్పిటల్లో పరిస్థితి ఏంటో తెలుసా? కుటుంబంలో పరిస్థితి ఏంటో తెలుసా? సమాజంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఇక్కడ హోప్స్ ఏం లేవు బ్రదర్ అని అన్నప్పుడు ఈ విశ్వాస అనబడినటువంటి వ్యక్తి ఎక్కడికి పరిగెత్తాడంట? దేవుని మాటలు ఎక్కడ దొరికి అక్కడ పరిగెత్తి దాని మీద దృష్టి నిలిపి. ఇక్కడ ఏమన్నారు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు ఎదుర్కొనే పరిస్థితి ఏంటి? ఎటువంటి పరిస్థితులు నువ్వు అక్కడ ఉన్నావు? ఒక పరిస్థితి ఎట్లుంటుందంటే మొత్తం చేయి దాటిపోతుందండి. కానీ అక్కడ నువ్వు కోల్పోకుండా ఉండాల్సింది నిరీక్షణ. నిరీక్షణ కలిగి ఉండాలంటే నీలో బేసిక్ ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. అప్పుడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ప్రభునందు ప్రియులారా, ఇతర శిష్యులకు లేని 12 మంది శిష్యులకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను, ఇది ఒక మాట తీసుకునండి. భక్తి యాత్ర అనగా అర్థమైనందు చేత మనం వెంబడించడం కాదు, అది లోకములో అవసరం. ఆధ్యాత్మిక యాత్రలో నమ్మకం ముందు, అనుభవించే తర్వాత. నమ్మకం ముందు, అనుభవించే తర్వాత. నువ్వు అనుభవించగలవు దేన్ని బట్టి అంటే నీ విశ్వాసం మీద ఆధారపడిన దాన్ని బట్టి. ఎన్నెన్నో చెప్పుకోవచ్చమ్మా ఇక్కడి నుంచి ఎన్ని సాక్ష్యాలు. మళ్ళీ చెప్పనా? ప్రారంభపు దశలో విశ్వాసకి ఎదురయ్యే సందర్భం, నమ్మడానికి ఆస్కారం లేని పరిస్థితులు ఉంటాయి. కానీ విశ్వాసం ఉండినప్పుడు ఏమవుతుందంటండి? ఆ పరిస్థితికి అతీతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్తలకు ఒకసారి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఐదు నుంచి నేను చదువుతాను చూడండి. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను పట్టుకుని ఉన్న తొడలతో తుడుచుటకును. ఈ సందర్భం మనకు అందరికీ తెలుసు.
అందరూ గుండ్లాగిపోయినట్టు అయిపోయి కంగారెక్కిపోయి ఏమనాలో తెలియక కాలు ఆయన పళ్ళెం పెట్టి కాలు రెండు పెట్టి శిష్యుల పాదాలు కడిగేసి నడుముకున్న తోగాలు ఇప్పి ఆ కాలు బయట పెట్టి పళ్ళెం ప్రక్క వాళ్ళ దగ్గర పెట్టి ఈ పాలు శుభ్రంగా ఒత్తేసి మళ్ళీ టవలు నడుము కట్టుకొని ప్రక్క ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు రెండు తీసి పళ్ళెంలో పెట్టి శుభ్రంగా నీళ్ళెట్టి కడిగి చెంబుతో మళ్ళీ నీళ్ళు తీసి కడుక్కొని ఆ పళ్ళెం తీసి పక్కన పెట్టి మళ్ళీ తవ్వాలి పెట్టి పడుకుంటూ 1 by 1 12 మంది శిష్యుల దగ్గర ఒకటి తర్వాత ఒకటి వస్తూ సన్న పేపర్ దగ్గరికి రాగానే అన్నారు. ఆయన ఏమన్నారు చూడండి, 6వ వచనం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతను ప్రభువా నీవు నా పాదములు అడుగుదువా అని ఆయనతో. అంటే అర్థం ఏంటి? మీరేంటి మా పాదాలు కడగడం ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. ఆయన అధికారి, యజమానుడు, గురువు, బోధకుడు. ఏమండి మరి శిష్యుల పాదాలు కడగడం ఇది అసలు ఇదేంటిది? ఇలాంటి పరిస్థితి మన జీవితాలలో ఇలా ఆశ్చర్యపోయే ఒక అనారోగ్యం, ఇంకో సమస్య, ఇంకొకటి వచ్చినప్పుడు ఆ సంగతులు మనకు అర్థం కాదు. అక్కడ అన్నారు యేసు ఏమన్నారంటే చూడండి ఏమన్నారు, అందుకు యేసు చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇప్పుడు చేసేది ఇప్పుడు తెలియదు నీకు తర్వాత తెలుస్తుంది. తర్వాతలో నాకు మేలున్నదనే దృష్టి నిలపడం పేరే అదృశ్యమైన ఉన్నవని చూడడం, విశ్వసించడం. ఆ విశ్వాసం ఎవరికున్నది? శిష్యులకున్నది. 12 మంది శిష్యులకున్నది. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది ప్రారంభపు దశలో ఎట్లుంటుందో చెప్పన, మొత్తం ఆయనే భరోసా అంతా పడి చేసినట్లుంటుంది. కానీ విశ్వాసపు పరాకాష్ఠ ఎట్లుంటుందంటే మనకు యాకోబు పత్రికలో చెప్పాడు చూడండి. యాకోబుకు రాసినటువంటి భక్తుడైన యాకోబు గారు రాసినటువంటి పత్రిక ఆర్గ్యుమెంట్ అక్కడ కనిపిస్తుంది చూడండి. 19 నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి అమ్మా. అమ్మా చెప్పలేదా? 2:19 నేను చదివే దగ్గర వివరించి చదువుతాను, వినండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? నాట్ ఓన్లీ దేవుడు ఒక్కడనే కాదు, చాలా చాలా నమ్ముతాం కదా. అందుకే కదండి మన పేరు విశ్వాసులని పేరు కదండి. ఓకే, రక్షణ కూడా ఎందుకంట? విశ్వసించినందుకే కదా వచ్చింది, నమ్మినందుకే కదా. అవునా కాదమ్మా? ఇప్పుడు మనకే నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని బట్టి రక్షణ కలిగింది. దేవుడు ఒక్కడని నమ్ముతున్నాము. అలాగూ నమ్ముట మంచిది. దయ్యములను నమ్మి మనుకుచున్నవి అని అన్నాడు. ఇప్పుడు మనకున్న నమ్మకము, విశ్వాసం ఎవరికున్నది? అంతకంటే ఎక్కువ ఎవరికున్నది? సాతానుకు లేదా? నీకు నాకు లేనంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నది. ప్రతి లాజిక్ తెలుసు, ప్రతి విషయం తెలుసు. దయ్యాలకు తెలుసు రక్షణ పొందుతాయా, పరలోకం ఇస్తాడా దేవుడు. ఒక భక్తుని జీవితంలో ప్రారంభంలో నమ్మినందు చేతనే రక్షణ కలిగినట్లుగా ఉండినా అక్కడ ఆగిపోకూడదు. ఆ తర్వాత చెప్పుకొచ్చారు చూడండి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అంటే విశ్వాసమునకు తర్వాత జోడించాల్సినవేంటి? క్రియాపూర్వక విశ్వాసము జోడించకపోతే ఆ విశ్వాసం ఉంటుంది. 17 చూడండి, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. బ్రతికుండాలంటే పక్కన జోడి ఎవరుండాలి? క్రియలు ఉండాలి. నేను నమ్ముతాను, నా దేవుడు అంటే ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం అని అంటే కుదరదమ్మా. యేసయ్య అంటే ఇష్టము, నేను నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, నేను దిగాను, ఎక్కాను కొంతమంది చెప్తుంటారు. నువ్వు దిగావో, ఎక్కావో, నమ్మావో, విశ్వాసం ఉందో లేదో పరీక్షించడం కొరకే నీవు అనుకునని సంఘటనలు నీ లైఫ్లో అటాక్ అవుతాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి ఎదురొచ్చేస్తుంది.
ఇదేంటిది అద్భుతాలు చేస్తున్నాడు, టయానికి భోజనం దొరుకుతుంది, రోగాలు బాగుతున్నారు, అన్నీ బాగున్నాయని వెంబడిస్తుంటే సన్నగా సందేశం మారిపోయింది. ఏం సందేశం? 6వ అధ్యాయంలో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచెదని మనం వాళ్ళు లేపుతాడు అని సడన్గా ఒక మాట పలికారు. ఎవరు? యేసయ్య. కంగారెక్కిపోయారు విన్నటువంటి వాళ్ళందరూ. ఏంటంట? మేము జంతువులమా, తోడేళ్ళమా, నక్కలమా, కుక్కలమా? నా శరీరం తినమంటాడేంటి, రక్తం తాగేమంటాడేంటి? నా శరీరం తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంతేదనం వాడిని లేదు. యూదులు ఆగిపోయారు. ఇన్ని అద్భుతాలు చేసిన శిష్యులు ఆగిపోయారు. ఆ ఒక్క విషయమే కాదమ్మా, యేసును వెంబడించి విశ్వసిస్తున్నాం, నమ్ముకున్నాం, దేవుడు అంటే ఇష్టమని వెంబడిస్తాను. నా జీవితాలను కుటుంబంలోనూ, శరీరంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ, సామాజిక పరిస్థితుల్లోనూ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఏదో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఎప్పటికప్పుడు పదే అటాక్ అవుతున్నప్పుడు దేవుడు పరీక్షిస్తారు. ఈ యూదుల, అనే జనాంగాల, ఆ 70 మంద, ఈ 12 మంద, మనం ఏ గుంపుకు చెందిన వాళ్ళం? నిజంగా 12 మంది గుంపుకు చెందిన వాళ్ళమైతే 8:28 రోమాపత్రిక ప్రకారంగా ఫిక్స్ అయి కూర్చోవాలి. 8:28 ఏంటి? దేవుని ప్రేమించేవారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును మేలుకై సమకూర్చి ఆయన ఏం చేస్తున్నారు? ఏది మన జీవితాల్లో జరిగిన విశ్వాస వీరులు, విశ్వాసం కలిగిన వారంటే అర్థం ఏంటో తెలుసా? నా లైఫ్లో ఏం జరిగినా దాని వెనక ఏమున్నది? ఇప్పుడు కనిపించట్లేదు మేలు, తర్వాత ఏదో మేలు ఉన్నది. మేలు కొరకు సమస్తమును జరిగించుతున్నారు అని నమ్మేవారి పేరు దేవుని ప్రేమించేవారు విశ్వాసులు. దొరికితే అది కూడా వివరిస్తాను. మెట్టుకైతే ప్రియులారా, ఆ 12 మంది నిలవడానికి కారణం ఏంటి? ముందు విశ్వాసం, తర్వాత రుజువులు. ఏమండి? ముందు నమ్మడం. కనుక ఇక్కడ అబ్రహాం గారి గురించి చెబుతూ ఇక్కడ అన్నారు చూడండి, ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించిన క్రియల వలన నీతిమంతుడని. ఇప్పుడు చూడండి, ఒక మాట అడుగుతాను. మన రోమాపత్రికలో నమ్మినందుకు నీతిమంతుడు అన్నాం కదా. అబ్రహాము నమ్మినందుకు నీతిమంతుడా? కుమారుని అర్పించినందుకు నీతిమంతుడా? నమ్మినందుకు నీతిమంతుడుగా ఎంటర్ అవుతావు నువ్వు నేను ఎంటర్ అయ్యేది దేన్ని బట్టి? విశ్వాసంతోనే ఎంటర్ అయిపోతాం. కానీ అడుగడుగున నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, నీకు ప్రేమించుచున్న కుమారుడు, దాదాపు 3-4 దినముల ప్రయాణం అంత దూరములో ప్రయాణం చేసి నేను చూపించబో మోరియా పర్వతంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద ఆయన్ని ముక్కలుగా నరికి పేర్చి దహన బలిగా నాకు అర్పించు అని అడిగితే, ఎందుకు ఏమిటి అసలు క్వశ్చన్ అనేది చేయకుండా అబ్రహాం ఏమి చేశాను? తన కుమారుని బలిపీఠం మీద అర్పించినందు చేత ఏమని తీర్చబడిన నీతిమంతుడుగా. ఒక్క మాట తండ్రి అయిన దేవుడు పైనుంచి పలకకపోతే ఖడ్గం ఆల్రెడీ ఇస్సాకును నరికేయడం, ముక్కలు చేసేయడం, దహన బలి చేసేయడం ఇవన్నీ. అంటే ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడింది. ప్రారంభం అనేది నమ్మకంతో ప్రారంభమైన భక్తుల జీవితాల్లో పదే నీకు నాకు ఎదురయ్యే సంఘటనలో దేవుడు పరీక్షిస్తాడు విశ్వాసాన్ని. 12 మందికి చెందిందాను, 70 మంది లాజికల్ మీద, రీజన్స్ మీద, ప్రస్తుత పరిస్థితుల మీద దృష్టి పెడతారు. ఏదైతే కానివ్వండి, ఎలాగైతే కానివ్వండి, నా మేలు కొరకే దేవుడు చేస్తున్నారు. దీని వెనక ఏదో నాకు అర్థం కాని సంగతి. తర్వాత రుజువు చూస్తాను, తర్వాత అనుభవంలోనికి వెళ్తాను. ప్రస్తుతం అయితే నేనేం చేస్తాను? నేను విశ్వసించి గనక ఆయన ఎరిగి, ముందు విశ్వాసమే తర్వాత రిజల్ట్ అనేది అనమాట. అందుకే ప్రియులారా, ఇంత సీరియస్ కనుక భక్తుని విశ్వాసం కనుక, అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుటే అసాధ్యము. మన 11:6 అక్కడే ఉన్నది కదా.
హెబ్రీ పత్రిక 11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట సాధ్యం. అసాధ్యము. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే తప్పకుండా ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం ఉండాలి. అంటే ఎలాంటిది? ఏదో నమ్మామంటే దయ్యాలు కూడా నమ్ముతాయి రా బాబు. యేసు దేవుడని మనకంటే బాగా ఎవరికి తెలుసు? సాతానుకు తెలియదా? దయ్యాలకు తెలియదా? పౌలు ఇతర అపోస్తలుల సువార్త ప్రకటించినప్పుడు దయ్యాలు కూడా వచ్చి వీరు మీకు రక్షణ మార్గాన్ని, సర్వోన్నతులైన దేవుని మార్గాన్ని మీకు తెలియజేస్తున్నారు, మీరు దేవుని సేవకులు అని. ఏమండి ఆ స్కవయ యాజకృతాలుగా పిల్లలు పట్టుకున్నది దయ్యం కూడా, మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరా అని మీద పడి వాళ్ళు గెలిచేసింది. మొత్తం అంత బట్టలు చిరిగి పరిగెత్తారు వాళ్ళు. అంటే దయ్యాలు ఎదలిదా? యేసయ్యను గురించి తెలుసో ఏదో తాత్కాలిక నమ్మకాలు, పై విశ్వాసాలు కాదండి. భక్తుని జీవితంలో అనుకొనని సంఘటనలు ఎదురైనప్పుడు సహితం నిబ్బరము నిలకడ మనకు ఉంటేనే వాళ్ళని ఏమని పిలుస్తారు? విశ్వాస సంబంధులు. దేవుని స్తోత్రం. కనుకనే ఈ విషయంలో మీరు ఇష్టలైతే దేవుని చేత మెప్పు పొందుతారా అని దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసయ్య కూడా అన్నారు చక్కని మాట. ఆఖరి మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం ఒకసారి. చూడండి. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంటే ఎవరి విశ్వాసం అని ఇప్పుడు మీరు చూసుకోండి. మీ పరిధి ఎంతో, వైశాల్యత ఎంతో, మీ శక్తి ఎంతో. ఏమండి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్షించేది ఎవరు? దేవుడు. పరీక్షించేది ఎవరు? దేవుడు. 12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు. శోధించేవాడు ఎవడు? శోధకుడు. వాడికి ఉన్న పేర్లో ఒక పేరేంటి? శోధకుడు. అప్పుడు శోధకుడు వచ్చి మనకు పదే వినిపిస్తాయి కదమ్మా. 40 దినములు యేసయ్య మరి ఆయన దీక్షలోంచి బయటకు వచ్చేటప్పుడు ఏమా మరి ఎవరు వచ్చారు? శోధకుడే వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? శోధించేదాని కొరకు వచ్చాడు. ఏమా వినండి. పరీక్ష కాలంలో పరీక్షించే పనిలో దేవుడు ఉంటాడు. శోధించే పని ఎవడు చేస్తాడు? దుష్టుడు చేస్తాడు. ఈ ఇద్దరు కలిసి దేని మీద అబ్జర్వ్ పెడతారు తెలుసా? పరీక్ష పేపర్ ఏంటో తెలుసా? మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష అన్నారు. మన విశ్వాసానికి పరీక్ష కలగాలంటే ఇది ఫోన్ అని నమ్మడానికి, ఇది కేబుల్ అని నమ్మడానికి, ఇది బైబిల్ అని నమ్మడానికి ఇంక పెద్ద రుజువులు ఏమన్నా కలములు కనిపిస్తున్నాయి కదా. విశ్వాసానికి పరీక్ష కలగాలంటే నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు అక్కడ ఉండాలి. చెయ్యి దాటిపోయిన పరిస్థితులు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అగమ్యగోచరంగా ఉండాలన్నమాట. ఒక్కసారి నువ్వు స్పృహలో కావాలి. నేను దేవుని పెట్టను. లేఖనంలో నా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎన్ని అద్భుతాలు చేయలేదు. ఏదైతే చేయనివ్వండి, నేనైతే నా విశ్వాసాన్ని నేను మాకు పాడు చేసేసి మీ విశ్వాసం కలుగు పరీక్ష ఏం పుట్టించును? ఓర్పును పుట్టించునని. అందుకే కొన్ని సమస్యలు సాగదీసి ఓర్పును పుట్టించునని. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఆనందం కాదంటే ఏమానందం? మహానందం. అసలు తెల్లాలేసి మనం మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన అని చెప్పండి. ఈ రోజు ఏ కీడు తగలకూడదు, ఏ సమస్య రాకూడదు, ఏ ఒంటి నొప్పులు, ఏ తలనొప్పులు, ఏ బాధ రాకూడదు. అస్సలు రవ్వ నాయన ఆమె నన్ను లెగిస్తాను కదా. సాయంత్రం పడుకునే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఏం లేదు, దేవా మీరు వందనాలు నాయన, మనసు నింపుగా ఏముంటుందంట? ఆనందం ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆనందించమంటున్నారు? ఏమండి? మీరు నానా విధములైనంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరితో ఒక్కొక్కటి కాదు, ఒకనికే ఒక ప్యాకేజ్ ఉంటుంది, రకరకాల శోధనలు. ఇవి 2024 ఏముందో, 3 ఏమో చూసాము, 2 ఏమో చూసాము,
ఆ 20th ఏం చూసాము, ఇంకా 25 ఏం చూస్తాము, 26 ఏం చూస్తాము. ముందు చూసేవన్నీ విశ్వాస పరీక్షలేనండి. ఇందాక రాబోతున్నప్పుడు అడుగులు చప్పుడు వేసేది చూసామా, అంత విశ్వాస పరీక్ష. ముందంతా విశ్వాస పరీక్షే, అంత శూన్యం ఉంటుంది. ఆయనేమో పరీక్షించే పనిలో ఉంటాడు. దొరికావరా, శోధించే పని ఎవరు చేస్తాడు? దుష్టుడు చేస్తాడు. 2 బలమైనటువంటి ఏమండి ఫైల్ మీద కుమ్ముకుంటే మధ్యలో పిల్లోడు ఇరుక్కుపోయినట్టు. మానవ జాతి నువ్వు నేను ఇరుక్కుపోయాను. కానీ మన దేవుడు మనల్ని సంరక్షిస్తూనే పోరాటం చేస్తూ ఏమేం కావాలో సాక్షి సమూహాన్ని పెట్టి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించున్నందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుంచి మనల్ని మనం తప్పించుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. అంటే ఆయన ఏం లేఖనం చెప్పారు, ఏం వాగ్దానం చేశారు, దృష్టి అక్కడ పెట్టేయాలి. దావీదు గారు అన్నారు, నీ ధర్మశాస్త్రం నాకు దొరకుండకపోతే నా శ్రమలో నేను ఎప్పుడు శ్రమలో నేను ఆదరించబడ్డాను. దేన్ని బట్టి? ధర్మశాస్త్రం ద్వారా విశ్వాసంలో కర్తైన దేవుడు కనిపించాడు. ప్రభునందు ప్రియులారా, నానా విధములైన శోధనలో పడినప్పుడు అంటే పడకపోతే దేవునికి వందనాలు, పడకుండా ఉంటే మన గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు ఎన్నో అనిపించి వచ్చాం. ఒడ్డెక్కింది కూడా మన శక్తి ప్రభావం కాదు, భరోసా దేవుడి మీద పెట్టి నమ్మామంటే. ఇక మున్ముందు కాలంలో కూడా ఆ నమ్మకంతోనే అడుగులు వేద్దాము. ఆ విశ్వాసము కూడా అనేదాన్ని కూడా ఏం చేయాలో తెలుసా? రండి పిల్లలారా, మీ విశ్వాసం వృద్ధి చేస్తానని కూడా ఎవరన్నారు? విశ్వాసాన్ని కూడా వృద్ధి చేసేది ఎవరు? దేవుడే చేస్తారు. ఆఖరి మాట చదువుకుంటున్నారు ఇర్మియా గ్రంథం ప్రియులారా, ఇర్మియా ప్రవక్త గ్రంథం 2 దగ్గరలు ఉన్నాయి. 7 చదువుతాం అని చూస్తాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం లో ఒకటి ఉన్నది, అలాగే ఇంకొకటి కూడా. సరే చూద్దాం. ఏమన్నారు ఆ మాట? నేను చదివే బిడ్డలారా తిరిగి 22 అమ్మ 3:22 అమ్మ. అది ఆ మాట పెద్ద భ్రష్టుడు అనగానే ఇదిగో కొన్ని మాటలు ఎలాగుంటాయంటే అదేదో పెద్ద కాని మాటలా కనిపిస్తుంది. భ్రష్టుడు, భ్రష్టత్వము అంటే పెద్ద మాటలాగా ఉందా లేదా అంటే అదేం కాదు. నేనున్న స్టేజ్ నుంచి కొంచెం జరిగి కింద పడిపోవడం అన్నమాట. నేనున్న దానికి పదవీ భ్రష్టుడు అంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదవీ భ్రష్టుడు అంటే ఆ పదవి పోగొట్టుకున్నాడు, బతికి ఉన్నాడు, సమాజంలో పరపతి ఉంది. కాకపోతే ఇంతకుముందు చలాయించిన అధికారం ఇప్పుడు అధికారం పోయింది. మనిషి బాగానే ఉన్నాడు, కుటుంబం అన్నీ ఉన్నాయి. ఏం పోయింది? భక్తుడు కొన్ని పదవి ఏంటి చెప్పండి? అదేనమ్మా, ఆ విశ్వాసం అనే పదవి అన్నమాట. భ్రష్టులైన బిడ్డలారా రండి, మీకు మీ అవిశ్వాసమును నేను అంటే విశ్వాసానికి కొంచెం రోగం వచ్చింది, అధికారం కోల్పోయాడు. విశ్వాస భ్రష్టుడు అంటే అర్థం ఏంటి? విశ్వాసం నుంచి జారి కిందకు వచ్చేసాడు. అది వరకు అదే విశ్వాసాన్ని అప్లై చేసి నిలబడిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? అప్లై చేయలేకపోతాడు. అంటే తినక నమ్మకం పోయింది. కొన్నిసార్లు మనకు అప్లై చేయండి, విశ్వాసం అప్లై చేయండి, నానా విధానాలైనటువంటి శోధనలో పడినప్పుడు మహా సంతోషంగా ఆనందంగా ఎంచండి అని అంటే దమ్ము చాలు. అప్పుడు మన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకోవాలంటే, శిష్యులు అన్నారు, యేసయ్య మాకు ఏం చేయండి? ఆఖరి మాట చూద్దామా?
మాకు విశ్వాసం ఇమ్మని అడిగే మాట. ఐడియా ఉంది కదా మీకు అందరికైనా? ఏమ్మా? ఆ? అంటే ఇక్కడ ఏమన్నారు? 9:41 అందుకు యేసు 9:41 కాశీవార్త ఏమన్నారు? అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనులను అమ్మా లోకాశీవార్త 9:41. 9:41. అవునమ్మా. అందుకు యేసు విశ్వాసము లేని విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, మూర్ఖతరము వారలారా, ఉమ్, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహింతును. ఉమ్. నీ నేను కుమారుని ఇక్కడికి కుమారుని తీసుకుని రమ్మని రమ్మని ఏమి లేదంట వాళ్ళకి, విశ్వాసం లేదు. విశ్వాసము లేని విశ్వాసము లేదు. లేదు. అలా మాటలు చాలా చాలా కనిపిస్తాయి. మత్తయి సువార్త 8. ఎనిమిది 26. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, ఏం విశ్వాసం ఉన్నది? విశ్వాసం కానీ ఎలాంటిది అది? అల్ప ఎందుకు విశ్వాసం. భయపడుచున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి ఆయన లేచి దారి మొత్తానికి ఆ కార్యం ఆయన చేసి అక్కడ చేశారు. ఆ దేవుడే మరలా రండి మీకు విశ్వాసం వృద్ధి చేస్తాననే మాట. మొత్తానికైతే ప్రియులారా, చాలనప్పుడు విశ్వాసాన్ని కూడా మళ్ళీ ఎక్కడ తెచ్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి అదే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన అంటే అర్థం ఏంటి? ఆ లేని ఆ శక్తి ఫలము మరల ఎవరిని చూసి వస్తుంది? యేసయ్యను, లేఖనాలను, దైవ గ్రంథాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు మళ్ళీ ఏం దొరికేస్తుంది? కనుక మీకు సందేశం అంతా ఏంటి? యేసునే వెంబడిస్తున్నామనే విశ్వాస సమూహంలో ఉన్న మంచిదే. ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ముందున్న రోజులు ఇంకెన్నో ప్రతికూలమైన పరిస్థితులు, నానా విధాలైన శోధనలు వచ్చేటటువంటి దినాలు ఉన్నాయి. ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు ఇంకోటి కావచ్చు, మునుముందు ఇంకేం వస్తాయో అప్పుడు కూడా ఏంటండి? అది పరీక్ష. అది దుష్టుడేమో శోధకుడు శోధించి అప్పుడు కూడా నేను నిలిచేదాని కొరకు శిష్యుల వల్ల ఒక ప్రార్థన చేసి శిష్యులు అడిగారు అనమాట, మా అవిశ్వాసమును బాగు చేయండి. లోకాసువార్తలు అనుకుంటా మాట తర్వాత చూస్తాం. మా అవిశ్వాసమును ప్రశ్నలైన బిడ్డలారా రండి, మీ అవిశ్వాసం నేను బాగు విశ్వాసం వృద్ధి చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. దేవుడి మాట దీవించుగా రండి, ప్రార్థన చేసుకుందాం.